హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన టర్కిష్ హారర్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే పోర్ట్రైట్ ఆఫ్ బ్యూటీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఓ పెద్ద చూపిస్తారు. బేసికల్ గా ఆయన ఏంటంటే పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఇంతకు ముందు వేసిన పెయింటింగ్ ని ఆయన పెయింటింగ్ రూమ్ లో కూర్చొని అలా చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పుడు సడన్ గా కింద ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంట్రా ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాను, కింద సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఆ పెద్ద ఆయన కిందకి వెళ్ళి చూస్తే విండో ఓపెన్ లో ఉంటుంది. ఓహో, ఈ విండో నాకు కొట్టుకుంటుందని చెప్పేసి విండో క్లోజ్ చేసేసి మళ్ళీ పెయింటింగ్ రూమ్ లోకి వచ్చి తాను వేసిన పెయింటింగ్ చూస్తే ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి కనిపించింది అనమాట. దాంతో తనకేం అర్థం కాదు. సడన్ గా తన వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది. ఆ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి లాగా ఉంటుంది అనమాట. కాకపోతే మనకు కనిపిస్తుంది కానీ ఆయనకు కనిపించదు. సడన్ గా అమ్మాయి ఏం చేస్తుందంటే కత్తి తీసుకుని ఆయన గొంతు కోసేసి చంపేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ ఇంటికి ఆ పెద్ద ఆయన కూతురు వస్తుంది అనమాట. బేసికల్ గా అమ్మాయి మన కథలో హీరోయిన్, అందులోని హీరోయిన్ కి పెళ్లి ఉంటుంది. అతనే మన కథలో హీరో. అంతేకాకుండా హీరోయిన్ ఒక కూతురు కూడా ఉంటుంది అనమాట. వీళ్ళ ముగ్గురు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న డిటెక్టివ్ ఏం చేస్తాడంటే పెయింటింగ్ రూమ్ లోకి హీరోయిన్ ని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ చూసి స్టన్ అయిపోతుంది. అందులోను హీరోయిన్ ఏంటంటే చిన్నతనంలోనే ఇల్లు వదిలిపెట్టి పారిపోయింది అనమాట. వెంటనే డిటెక్టివ్ ఏమంటాడంటే మీరు చిన్నతనంలో ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు కదా, మీ నాన్నగారు ఏమైనా ఇబ్బంది పెట్టాడని చెప్పేసి అంటంతో అలాంటిదేం లేదండి అని చెప్పేసి అంటుంది. అందులోను హీరోయిన్ కి ఆ డిటెక్టివ్ వాళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. బేసికల్ గా ఆయన కత్తి తీసుకొని తన గొంతు తాను కట్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడండి. ఎందుకంటే ఇంట్లోకి ఎవరు రాలేదు, ప్రతి ఒక్క డోర్ క్లోజ్ లోనే ఉంది. కాకపోతే ఆయన నుంచి రెస్పాన్స్ లేకపోవడం వల్ల లోపలికి వచ్చి చూస్తే చనిపోయాడు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని తను చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. ఆ తర్వాత డిటెక్టివ్ కూడా అన్ని చెప్పేసి సరేనండి మీరు బాధలో ఉన్నారని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ పెయింటింగ్ మీద ఒక గుడ్డ వేసేసి సరే మనం ఈ ఇంట్లో స్టే చేద్దామని చెప్పేసి తన భర్తతో కలిసి అక్కడే పడుకుంటుంది. కాకపోతే హీరోయిన్ పెయింటింగ్ మీద క్లాత్ కప్పింది కదా, ఆ క్లాత్ ఏంటంటే కింద పడిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్నగారికి ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. అక్కడికి చాలా మంది వస్తారు. అందులో ఒక ఆర్ట్ గ్యాలరీ ఓనర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ మీట్ అవుతాడు. ఆ తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే మీ నాన్నగారు వేసిన ప్రతి ఒక్క పెయింటింగ్ ని నా గ్యాలరీలో పెట్టి అమ్మి పెట్టేది నేనేనమ్మా. కాబట్టి ఆయన బ్యాలెన్స్ ఏదైతే పెయింటింగ్స్ అన్ని వేసాడో వాటన్నిటిని నేను అమ్మేడతాను, దాని వల్ల కూడా మీకు అమౌంట్ జనరేట్ అవుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గ్యాలరీ ఓనర్ ఏం చేస్తాడంటే హీరోని మీట్ అవుతాడు. మీట్ అయ్యి నువ్వైనా చెప్పొచ్చు కదా నీ భార్యకి అని చెప్పి అంటంతో లేదు నా భార్య ఏది చెప్తుంది అని చెప్పేసి తాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు అదే ఫ్యూనరల్ కి వచ్చిన డిటెక్టివ్ చూపిస్తారు. బేసికల్ గా డిటెక్టివ్ కి ఏంటంటే పై అధికారి నుంచి ఫోన్ వస్తుంది అనమాట. ఏంటయ్యా గొంతు కోసుకొని చనిపోయిన ఒక ముసలోడు గురించి ఆలోచిస్తున్నావు, అది జస్ట్ ఒక సూసైడ్ కేసు, దాన్ని పెట్టుకుని వెళ్లాడతావేంటి అని చెప్పేసి వేరే కేసుకి వెళ్ళమని చెప్పి అంటంతో డిటెక్టివ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో ఆ ఫ్యూనరల్ కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆ చనిపోయిన ముసలైన ఫోటో పట్టుకొని అందరూ కలిసి ఫోటో దిగుతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తో ఏమంటాడంటే చూడమ్మా ఈ ఆస్తి మొత్తం మీ నాన్నగారి పేరు మీద నుంచి నీ పేరుకి వస్తుంది, అందులోని ప్రాపర్టీస్ అవ్వచ్చు చాలా ఉన్నాయి, అదంతా లాయర్ గారు లెక్కేసి చెప్పడానికి కొన్ని రోజులు టైం పడుతుందంట, కాబట్టి మనం అప్పటి వరకు ఇక్కడే ఉండాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఈ ఆస్తి వద్దు, ఆ తర్వాత మా నాన్నగారు వేసిన పెయింటింగ్స్ అమ్మితే వచ్చే డబ్బులు కూడా వద్దని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వు వద్దనుకున్నా సరే ఇవి మీ నాన్నగారు ఆస్తులమ్మా, మనం ఇలా వదిలేసి వెళ్ళిపోలేం కదా, కాబట్టి ఆ లెక్కలని తేలేంత వరకు మనం ఇక్కడే ఉండాలని చెప్పి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది అనమాట. ఈ ఇంట్లో అని చెప్పేసి మరి అలా అని చెప్పేసి బయటికి వెళ్ళి హోటల్లో ఉండలేం కదా, మన ఇంట్లో మనం ఉందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే అదే ఇంట్లో ఒక బేస్మెంట్ ఉంటుంది అనమాట. ఆ బేస్మెంట్ లోపలికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకొని ఆ రూమ్ ని తన పెయింటింగ్ రూమ్ గా మార్చుకుంటాడు. ఎందుకంటే హీరో కూడా ఒక పెయింటర్ అనమాట, అందుకని అలా మార్చేసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు వీళ్ళ ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది అనమాట. బేసికల్ గా అమ్మాయి ఎంతకు ముందు ఇంట్లో పని చేసేది. ఆ అమ్మాయి వచ్చేసి సార్ చనిపోయాడని చెప్పేసి నాకు మొన్నే తెలిసింది, కాకపోతే తెలిసిన రోజు నేను ఊర్లో ఉన్నానండి, రావడానికి టైం పట్టింది, అందుకని ఇక్కడికి వచ్చానని చెప్పేసి అంటంతో వీళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత పాపం పని అమ్మాయి ఏమనుకుంటుందంటే అంటే ఇప్పుడు నాకు ఇంట్లో పని లేదండి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదమ్మా నీకు నేను జీతం ఇవ్వలేనని చెప్పేసి అంటుంది. దాంతో అమ్మాయి బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అని చెప్పేసి. ఇది గమనించిన హీరో ఏం చేస్తాడంటే సరేనమ్మా నువ్వు ఎక్కడ ఉండాలి అని చెప్పి బాధపడుతున్నావు కాబట్టి నువ్వు ఈ ఇంట్లోనే ఉండు, చక్కగా వంటలు గింటలన్నీ చేస్తూ ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, మాతో పాటు తింటూ ఉండు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అంటుంది. కాకపోతే హీరోయిన్ కి మాత్రం నచ్చదనమాట. అప్పుడు హీరో ఏమంటాడంటే చూడు ఆ అమ్మాయి స్థావరం లేక చాలా ఇబ్బంది పడుతుంది, అందులోనూ ఆడపిల్ల, అలాంటి అమ్మాయి బయట ఇబ్బంది పడటం కన్నా మనతో పాటు ఒక 4 రోజులు ఉండటం బెటర్ కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు డిటెక్టివ్ చూపిస్తారనమాట. మనోడు ఏంటంటే తన ఫ్రెండ్ తో కలిసి కూర్చొని తాగుతున్నప్పుడు ఓ మాట చెప్తాడు, చూడు ఎవడు ఈ కేసు వదిలిపెట్టినా సరే నేను మాత్రం వదిలిపెట్టనని చెప్పేసి అంటాడు. దాంతో ఆ ఫ్రెండ్ ఏమంటాడంటే కొంపతీసి ముసలోడి కేసు అని చెప్పి అంటంతో
డిటెక్టివ్ కూడా అవునని చెప్పేసి అంటాడు. ఒరే అది ఆత్మహత్య కేసు కాదు నీకెందుకు అని చెప్పేసి అంటంతో అంత సీన్ లేదమ్మా, అది ఆత్మహత్య కేసు కాదు, ఎవడైనా చనిపోవాలనుకుంటే ఊరేసుకుంటాడు, లేకపోతే స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటాడు, అది కూడా కాకపోతే బిల్డింగ్ మించి దూకి చనిపోతాడు, కానీ గొంతు కోసుకొని ఎవడో చనిపోడరా. మరీ ముఖ్యంగా నేను ఇంతకు ముందు పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ ఇంట్లోంచి డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉండేవి, నాకు కూడా డౌట్ వచ్చేసి ఎవరో లేడీ అరుస్తుందని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ ముసలోడు బయటకు వచ్చి నీకెందుకని చెప్పి నన్ను తిట్టి పంపించేశాడు. ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఆ ఇంట్లోంచి ఒక లేడీ బయటకు వచ్చింది, ఆవిడ కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఆవిడ ఎంక్వైరీ చేస్తే ఆవిడ నన్ను చూసి పారిపోయింది. ఆ తర్వాత ఇదంతా తెలుసుకొని మళ్ళీ ఆ ముసలోడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అడిగాను. దానికి ఆ ముసలోడు నేను ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏంటని చెప్పేసి నా పై అధికారికి నా మీద కంప్లైంట్ ఇచ్చి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించాడు. 3 సంవత్సరాలు వేరే ఊర్లో నేను ట్రాన్స్ఫర్ అయ్యాను, మళ్ళీ ఈ మధ్య కాలం ఇక్కడికి వచ్చాను. నేను ఆ ఇంట్లో మొత్తానికి ఏదో జరుగుతుంది, ఆ ముసలోడు మొత్తానికి ఏదో చేశాడు, ఈ కేసు నేను ఖచ్చితంగా డీల్ చేస్తాను, అందులోను మనోడు చనిపోలేదు అని చెప్పేసి అంటంతో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆశ్చర్యపోతాడు. ఓకే ఇంత జరిగింది ఆ ఇంట్లో అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ కూతురికి ఏంటంటే నిద్రపోయేటప్పుడు యూరిన్ వస్తుంది అనమాట. దాంతో దాన్ని లేచి బయటకు వస్తుంది అనమాట. అలా వచ్చేటప్పుడు సడన్ గా ఒక రూమ్ లో మాత్రం లైట్ వేసి ఉంటుంది, కాకపోతే వాళ్ళ అమ్మా నాన్న వేరే చోట ఉంటారు. మరి ఇంట్లో ఉంది మేము ముగ్గురమే కదా, మరి ఈ గదిలో ఎవరున్నారని చెప్పేసి ఆ అమ్మాయికి డౌట్ వచ్చేసి గది దగ్గరికి వెళ్తే సడన్ గా వెనకాల ఎవరో ఒక లేడీ తెల్ల బట్టలు వేసుకొని జుట్టు మొత్తం ఇరబోసుకొని ఈ పాప వైపు వస్తూ ఉంటుంది అనమాట. అలా రావటం చూసి ఆ పాప పెద్దగా అరుస్తుంది, అక్కడ యూరిన్ కూడా వెళ్తుంది. ఈ సౌండ్ విని హీరో పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత చూస్తే అక్కడికి ఎవ్వరు ఉండరు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురు చెప్తుంది అనమాట, చూడు అందరం చిన్నపిల్లప్పుడు ఇలాగే భయపడతావు, నువ్వు కూడా భయపడ్డావు, ఇలాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఇంట్లో పని చేసే అమ్మాయి ఏం చేస్తుందంటే అందరికి వంటలు చేసి అందరికి వడ్డిస్తూ ఉంటుంది అనమాట. అదే సమయంలో అక్కడ ఒక పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్ చూసిన తర్వాత హీరోయిన్ కోపం వచ్చేసి ఇది ఎందుకు ఇక్కడ పెట్టావని చెప్పేసి అంటంతో లేదమ్మగారు మీరే పెట్టమన్నారని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి నేను ఎప్పుడు చెప్పానని చెప్పేసి ఆ అమ్మాయి మీద కోపడుతుంది. అదే సమయంలో హీరో ఏమంటాడంటే లేదు నిన్న సాయంత్రం అందరం భోజనం చేసేటప్పుడు నువ్వు చెప్పావు అమ్మాయికి ఇక్కడ పెయింటింగ్ తీసుకొచ్చి పెట్టాన్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఏమైంది నాకు అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ప్రశాంతంగా పడుకుంటుంది. పడుకున్న తర్వాత సడన్ గా మధ్యరేతులు ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పి లేచి చూస్తే తన పక్కన తన భర్త ఉండడు, అందులోనూ సూట్ కేసు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి తనకు తెలియకుండా తనని ఫాలో చేస్తూ ఉంటుంది అనమాట. అందులోనూ మనోడేం వెళ్ళిపోతూ ఉంటాడు, హీరోయిన్ కూడా మెల్లగా ఫాలో చేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా ఒక రూమ్ దగ్గర హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ మొహం మీద కళ్ళు ముక్కు నోరు ఏం లేకుండా ప్లెయిన్ ఫేస్ తో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అందులోనూ ఆ గది నిండా రక్తం వచ్చేస్తూ ఉంటుంది. సడన్ గా హీరోయిన్ మంచం మీద ఉలిక్కి పడేస్తుంది. సో దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది తనకు ఒక కల వచ్చిందని చెప్పేసి. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక సైకియాట్రిస్ట్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆవిడతో తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటుంది అనమాట. బేసికల్ గా ఇప్పుడు హీరోయిన్ కి జరిగింది జరిగినట్టు కొన్ని కళ్ళు వస్తూ ఉన్నాయి కదా, అందులోనూ ఇంతకు ముందు తన పని మనిషికి ఒక పని చెప్పింది, కాకపోతే ఆ విషయం హీరోయిన్ మర్చిపోయింది. దాంతో హీరోయిన్ ఏంటంటే ఈ ప్రాబ్లం నాకు చిన్నప్పటి నుంచి ఉందండి, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఎక్కువైంది, నేను స్టడీస్ కోసం అని చెప్పేసి వేరే ఊరు వెళ్ళాను, అక్కడ ఒక అతన్ని పెళ్లి చేసుకున్నాను, నాకు ఒక కూతురు పుట్టింది, కాకపోతే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి అంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే తన మొదటి భర్త కూతురు అనమాట. తనకేంటంటే ఇప్పుడు హీరో రెండో భర్త అనమాట. హీరోయిన్ ఆ సైకియాట్రిస్ట్ తో ఏం చెప్తుందంటే నాకున్న ప్రాబ్లమే నా కూతురు కూడా వచ్చిందేమో నాకు డౌట్ కొడుతుందండి, ఎందుకంటే తాను కూడా ఎవరో ఉన్నారని చెప్పి అంటుంది, బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటుందని చెప్పి అంటంతో ఒకవేళ ఆ అమ్మాయి కూడా నీలాగా ఒంటరిగా ఫీల్ అవుతుందేమో, ఎందుకంటే నువ్వు కూడా మీ అమ్మగారు చిన్నప్పుడు చనిపోయిందని చెప్పి అన్నావు కదా, అందులోనూ ఇప్పుడు తను వాళ్ళ నాన్నగారికి దూరం అయింది కదా, ఈ విషయం కూడా తనకు తెలిసి ఉండొచ్చు కదా, ఇప్పుడున్న అతను వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ నాన్న వేరే అతను అని చెప్పేసి, ఒకవేళ నీ కూతురుని కనుక నువ్వు తీసుకొస్తే లేకపోతే నేను కనుక మీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఏంటో నేను చెప్తానని చెప్పేసి ఆ డాక్టర్ అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. తర్వాత కొన్ని టాబ్లెట్లు రాసిస్తుంది అనమాట సైకియాట్రిస్ట్. అవి హీరోయిన్ ఏం చేస్తుందంటే కొన్ని ఇంటికి వస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఏం చేస్తాడంటే తన కూతురుతో కలిసి సరదాగా పార్క్ లో ఆడుకుంటూ ఉంటాడు. అనుకోకుండా బాల్ ఏంటంటే కొంచెం ఫెన్సింగ్ పక్కన పడుతుంది అనమాట. దాంతో ఆ అమ్మాయి కూడా బాల్ తీసుకుందని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఏదో ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ మీద మొత్తం బ్లడ్ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి చూసి భయపడిపోయి వచ్చి వాళ్ళ నాన్నగారిని హక్ చేసుకుంటుంది. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే ఏం లేదు నాన్న అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏది చెప్పినా సరే నమ్మట్లేదు అని చెప్పేసి చెప్పడం మానేసింది అనమాట. ఆ తర్వాత మనకు అదరో హీరోయిన్ ఏంటంటే ఇంటికి వచ్చేసి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. హీరో కూడా పిలుస్తాడు అనమాట, అయినా సరే పలకదు. తనేంటంటే బాగా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. వెంటనే హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడు అమ్మాయి కూడా ఏదో భయపడుతుంది కాబట్టి నువ్వు కూడా ఏదో కొంచెం ఇబ్బందిగా ఉన్న ఇక్కడికి వచ్చిన తర్వాత సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి నాకు ఏం కాలేదు, అయినా నా కూతురు గురించి నువ్వు ఎందుకు భయపడతావు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, నీ కూతురు నా కూతురు ఏంటి మన కూతురు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం బాగా డిస్టర్బ్ అయిపోయి ఆ సైకియాట్రిస్ట్ ఇచ్చిన మెడిసిన్స్ చేసుకుంటుంది అనమాట. పాపం ఈ విషయం హీరోకి కూడా తెలియదు, ఎందుకంటే హీరోయిన్ సైకియాట్రిస్ట్ ని మీట్ అయిన సంగతి కూడా తెలియదు. అందులోనూ
ఇంతకుముందు హీరోయిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నప్పుడు సడన్ గా మిర్రర్ లో హీరోయిన్ వల్ల నాన్న కనిపిస్తాడు తనకి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆర్ట్ గ్యాలరీ ఓనర్ కు ఫోన్ చేసి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పెయింటింగ్ మీకు ఇచ్చేస్తాము అమ్మేయండి అని చెప్పేసి అంటాడు. అందులోని దమ్ముతుంది కేవలం డబ్బు కోసం కాదండి, ఆ పెయింటింగ్స్ అన్ని మా ఇంట్లో ఉన్నంతసేపు నా భార్య గాని నా కూతురు గాని చాలా ఇబ్బంది పడుతున్నారు, అందుకని అమ్మేస్తున్నానని చెప్పేసి అంటంతో ఆర్ట్ గ్యాలరీ ఓనర్ ఏమంటాడంటే నువ్వు అమ్మితే సరిపోదు బాబు, ఆ అమ్మాయి సంతకం పెట్టాలి పవర్ ఆఫ్ అటర్నీ అని చెప్పేసి, ఆ అమ్మాయి సంతకం పెడితేనే కొంటాం కుదురుతుందని చెప్పి అంటంతో సరే నేను ఎలాగోలా చూస్తానని చెప్పేసి పాపం హీరోయిన్ ఏమో తన కూతురు కోసం తన భార్య కోసం కంటిన్యూస్ గా ఆలోచిస్తూనే ఉంటాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఆర్ట్ గ్యాలరీ ఓనర్ దగ్గరికి డిటెక్టివ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత లోపల ఉన్న ప్రతి ఒక్క పెయింటింగ్ చూస్తూ ఉంటాడు. ఆ పెయింటింగ్ లో అమ్మాయిలని ఎక్కువ పెయింటింగ్ చేసి ఉంటాయి అనమాట. అది చూసిన డిటెక్టివ్ ఏమంటాడంటే మీ పెయింటింగ్స్ అన్ని అమ్మాయిల ఫోటోలు ఎక్కువ ఉన్నాయి కదా, అందులో అమ్మాయిలు ఇబ్బంది పడినట్టు ఫోటోలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి అంటంతో ఆ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ ఏమంటాడంటే ఇంతకు ముందు ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యావు మళ్ళీ అవ్వాలనుందా అని చెప్పేసి అంటంతో మనోడు కూడా చూస్తారని సంగతి అని చెప్పేసి మనసులో అనుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ప్రశాంతంగా పడుకుంటుంది. కాకపోతే మళ్ళీ పైన రూమ్ లోంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అది కూడా వాళ్ళ నాన్నగారి పెయింటింగ్ రూమ్ లోంచి. ఏంటని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఇంతకు ముందు హీరోయిన్ పెయింటింగ్ మీద క్లాత్ కప్పేసింది కదా, ఆ క్లాత్ ఎవరో తీసుంటారు. దాంతో హీరోయిన్ మళ్ళీ ఆ క్లాత్ కప్పుతుంది. కాకపోతే మళ్ళీ కింద పడిపోతుంది. కానీ హీరోయిన్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆ పెయింటింగ్ లో ఉన్న లేడీ కన్ను ఏంటంటే కబోర్డ్ వైపు చూస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అందులో నుంచి ఒక లేడీ వస్తుంది. మరీ ముఖ్యంగా కత్తి పట్టుకుని ఆ లేడీ హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేద్దాం చూస్తేనేమో డోర్ ఓపెన్ అవట్లా. హీరోయిన్ హీరో పేరు పెట్టి పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటుంది. సడన్ గా హీరో వచ్చేసి ఆ డోర్ తీసేస్తాడు. తీసిన తర్వాత హీరోయిన్ పట్టుకుంటాడు. ఏమైందమ్మా అని చెప్పంటే ఏమి లేదని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది. ఆ గదిలో ఎవరో ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఎవరో కనిపించరు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు వచ్చేసి అక్కడ ఎవరో ఉన్నారని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. ఏమైంది తన భార్యకి తన కూతురుకి అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే ఏమండి మనకి ఈ ఆస్తి వద్దు, ఈ డబ్బులు వద్దు, వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో చూడమ్మా నాకు కూడా వెళ్ళిపోవాలని ఉంది, కాకపోతే ఇది మీ నాన్నగారి ఇల్లు, ఇక్కడ ఏది జరిగినా సరే తిరిగి మళ్ళీ పోలీసులు మన దగ్గరికి వస్తారు, కాబట్టి లాయర్ గారు చెప్పినట్టు చేద్దాం. ఆయన కూడా ఇదే చెప్పాడు, అన్ని వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రాన మీకు ఇంటితో సంబంధం తెగిపోయినట్టు కాదు, ఏది జరిగినా సరే మళ్ళీ మీ దగ్గరికి వస్తా అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆయన కొంచెం వర్క్ నేను ఫాస్ట్ గా చేయమంటా, నువ్వు కంగారు పడుకో, కానీ ఈ ఇంట్లో మొత్తానికి ఏదో జరుగుతుంది, నీ చిన్నప్పుడు ఏం జరిగింది, నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం చెప్పని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం నాకేం తెలియదండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే సరే నువ్వు కంగారు పడుకో, నేను వెళ్ళి లాయర్తో మాట్లాడతాను, తొందరగా వెళ్ళిపోతాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఒక కాఫీ షాప్ కి వెళ్తుంది. కాఫీ కొనుక్కొని అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు అదే కాఫీ షాప్ లోకి డిటెక్టివ్ వస్తాడు. వచ్చిన తర్వాత మీతో మాట్లాడాలండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కూర్చుంటుంది. అప్పుడు డిటెక్టివ్ ఏమంటాడంటే చూడండి మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకోలేదండి, ఎవరో చంపేశారు, అసలు మీరు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయారు, అందులో ఇంతకు ముందు మీ ఇంట్లో రకరకాల సౌండ్స్ వచ్చాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. నిజం చెప్పనండి అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీరు ఎందుకు వెళ్ళిపోయారని చెప్పేసి అంటంతో సడన్ గా హీరోయిన్ కి ఎవరో ఒక లేడీ మొహానికి ఒక కవర్ వేసి లాగినట్టు ఒక విజువల్ వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ మాత్రం నాకేం తెలియదండి అని చెప్పేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఒక పెయింటింగ్ కనిపిస్తుంది అనమాట. వాళ్ళ నాన్నగారు లాస్ట్ గా వేసిన పెయింటింగ్ ని అమ్ముతున్నాం అని చెప్పేసి రోడ్డు మీద పోస్టర్ కనిపిస్తుంది. ఎక్కడ అమ్ముతున్నారని చెప్పేసి చూస్తే ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ ఉంటాడు, మరి ముఖ్యంగా హీరో కూడా ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి నాకు చెప్పకుండా ఇవన్నీ చేస్తున్నావా, ఎందుకు చేసావు అని చెప్పేసి హీరోయిన్ కోపడుతుంది అనమాట. దాంతో హీరో కూడా అంటాడు అవును నేను నీకు చెప్పకుండా చేశాను, కానీ నువ్వు కూడా నాకు చెప్పకుండా చాలా చేస్తున్నావు, సైకాట్రిస్ట్ ని మీట్ అయ్యావు, మెడిసిన్స్ తీసుకుంటున్నావు, నాకు ఎందుకు చెప్పలేదు, అసలు ఏం జరిగింది మీ ఇంట్లో చెప్పు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నాకేం తెలియదని. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి టాబ్లెట్లు వేసుకుంటుంది. మంచిలు తాగుతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ దగ్గరికి హీరోయిన్ వాళ్ళ కూతురు వస్తుంది. అమ్మా ఈ ఫోటోలో ఆవిడుందమ్మా అని చెప్పేసి చూపిస్తే హీరోయిన్ ఏ ఫోటో అమ్మా అని చెప్పేసి అంటుంది. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అందరినీ ఫ్యూనరల్ లో ఫోటో తీశారు కదా, ఆ ఫోటోలో విండో దగ్గర ఒక లేడీ ఉంటుంది అనమాట. ఆ లేడీ ఎవరో కాదు ఈ చిన్న పాపను అర్ధరాత్రి పూట భయపెట్టేది, మరి ముఖ్యంగా హీరోయిన్ ని కత్తితో దాడి చేయపోయింది కదా ఒక అమ్మాయి రూమ్ లో, ఆ లేడీ ఈ లేడీ ఇద్దరు ఒకళ్ళే అనమాట. దాంతో ఆ ఫోటో చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. వెంటనే డిటెక్టివ్ దగ్గరకు వచ్చేసి ఫోటో చూపించి మా నాన్నగారు ఇంతకు ముందు అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళని పెయింటింగ్స్ చేసేవాడు, కాకపోతే ఆవిడేంటంటే అప్పుడు కొంచెం వయసులో ఉండేది కానీ ఇప్పుడు కూడా వయసులో ఉంది, మా ఇంటి దగ్గర విండోలో కనిపిస్తుంది చూడండి అని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ మొత్తం చూసి ఏమండి ఈవిడ గురించి నేను మొత్తం ఎంక్వైరీ చేశానండి, ఈవిడ పేరు వల్సా అండి, మరి ముఖ్యంగా మీ నాన్నగారు ఈవిడి ఫోటోని ఈవిడ కూర్చోబెట్టి ఆయన పెయింటింగ్ చేశాడు, ఆ తర్వాత ఈవిడ ఏంటంటే ఉరేసుకొని చనిపోయిందండి, మరి ముఖ్యంగా ఆవిడ పెయింటింగ్ ని ఎవరైతే కొన్నారో ఆ కొన్న అతను తన భార్యను కూడా చంపేశాడండి, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అసలు మీ నాన్న ఏం చేశాడండి బాబు అని చెప్పేసి అంటంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. సడన్ గా హీరోయిన్ తల పైకి చూస్తే సైకాట్రిక్
డాక్టర్ ముందు ఉంటుంది. ఇదేంటి ఇక్కడ ఉన్నానని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. చూస్తున్న మనకు కూడా ఏం అర్థం కాదనమాట, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉందని చెప్పేసి. అందులోనూ హీరోయిన్ కూడా ఏం అర్థం కాక నేనేంటంటే ఇక్కడ ఉన్నాను, నేను పోలీస్ స్టేషన్ లో కదా ఉండాల్సిందని చెప్పేసి అనడంతో, అవునమ్మా నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పి అన్నావు, ఒక అరగంట నుంచి మన ఇద్దరు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనడంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఈ సైకాట్రిక్ డాక్టర్ దగ్గరికి వచ్చిన దాకా తనకేం గుర్తులేదని చెప్పేసి తనకి బాధ అనిపించి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చూస్తే హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు ఇద్దరు బయటకు వెళ్ళిపోతుంటారు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు హీరో చెప్పాడు కదా, సరదాగా బయటకు వెళ్దాం మనం, ఇక్కడ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి అన్నాడు కదా. కాకపోతే హీరోయిన్ వచ్చేసి ఎందుకు వెళ్తున్నారు మీరు అని చెప్పేసి అనడంతో, నువ్వేమో ఇంట్లో ఏం జరుగుతుందంటే చెప్పట్లేదు, మరీ ముఖ్యంగా నీ వల్ల అమ్మాయి ఇబ్బంది పడుతుందని చెప్పేసి తన కూతురుని తీసుకొని హీరో మేము సరదాగా కొన్ని రోజులు బయటకు వెళ్ళి వస్తాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఇంట్లో పనిచేసే లేడీ వచ్చి ఏముంటుందంటే హీరోయిన్ తో, మేడం భగవంతుడు ఉన్నాడండి, భగవంతుని వేడుకోండి, ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, అయితే నువ్వే భగవంతుని వేడుకో, ఈ రోజు సాయంత్రం ఏం జరుగుతుందో నేను చూస్తా అని చెప్పేసి హీరోయిన్ వెళ్లి మంచం మీద పడుకుంటుంది. పడుకున్న కొంత సమయానికి సడన్ గా వాళ్ళ నాన్నగారు రూమ్ లోంచి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. పాటలు ప్లే అవుతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందని సర్లే అని చెప్పేసి పైకి వెళ్తుంది. చాలా ధైర్యంగా వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత సాంగ్ ఆపేస్తుంది. కానీ సడన్ గా ఎవరో వచ్చేసి హీరోయిన్ మొహం మీద కవర్ వేసి తనని చంపాలని చూస్తారు. హీరోయిన్ కూడా ఉలిక్కిపడి లేచి చూస్తే తను మంచం మీద ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా బయటకు వచ్చి చూస్తే ఇంట్లో పని మనిషి ఏంటంటే కవర్ తీసుకుని పని చేసుకుంటూ ఉంటుంది. అందులోనూ మెడ మీద గాయాలు ఉంటాయి అనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఇంట్లో పని చేసి అమ్మాయి మీద డౌట్ ఉందని చెప్పేసి వెంటనే డిటెక్టివ్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో ఆయన కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసి మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడు రాత్రి అసలు ఆ అమ్మాయి ఇక్కడ లేనే లేదు, అందులో తను వేరే ఫ్రెండ్ తో కలిసి చర్చికి వెళ్ళిందంట, ఆ తన ఫ్రెండ్ కూడా సాక్ష్యం చెప్తుంది ఫోన్ చేస్తే, నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావు అని చెప్పేసి అంటంతో, లేదు 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 మొత్తానికి ఏదో జరిగింది, ఆ అమ్మాయి నన్ను కవర్ వేసి మొహం మీద చంపాలనుకుందని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, మరి విండోలో వల్సా అనే అమ్మాయి కనిపించింది కదా ఆ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి, మరి ఆవిడ సంగతి ఏంటని చెప్పి అంటంతో, అంత సీన్ లేదమ్మా, మీ నాన్నగారు వేసిన ఆ పెయింటింగ్ కిటికీ దగ్గర పెట్టారు, దాని వల్ల కిటికీలోంచి ఆవిడ చూసినట్టు కనిపిస్తుంది, దయచేసి మీరు నా టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి పాపం డిటెక్టివ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట, ఎవరు తన మాట నమ్మట్లేదని చెప్పేసి. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు ఇంటికి వచ్చేస్తారనమాట. కాకపోతే హీరోయిన్ మాత్రం డల్ గా ఉంటుంది, ఏం చెప్పినా ఎవరు నమ్మట్లేదని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో వంటగదిలో పని చేసుకుంటున్న పని ఆవిడ ఏంటంటే కొంచెం విచిత్రంగా సౌండ్ చేస్తుంది అనమాట. హీరోయిన్ కూడా ఏంటిది విచిత్రంగా సౌండ్ చేస్తుందని చెప్పేసి చూస్తే ఆ పనమ్మ ఏంటంటే కత్తి తీసుకొని నేనే వలస అని చెప్పేసి ఫ్రెంచ్ భాషలో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఇదేంట్రా వలస అంటుందని చెప్పేసి, అది కూడా ఫ్రెంచ్ భాషలో మాట్లాడుతుందని చెప్పేసి తనకు భయం వేస్తుంది. ఆ అమ్మాయి కత్తి తీసుకొని హీరోయిన్ దగ్గరికి వస్తుంది. హీరోయిన్ కత్తి తీసుకొని ఆమె దగ్గరికి వెళ్తుంది. ఈ గ్యాప్ లో సడన్ గా ఆ పని అమ్మాయిని హీరోయిన్ కత్తితో పొడిచి చంపొదలు పడేస్తుంది. లోపల కేకలు అనమాట ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు. ఇదంతా విని హీరో పరిగెత్తుకుంటూ చూస్తే ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఏమైంది ఏం చేసామని చెప్పి అడిగితే, ఈ అమ్మాయి పని అమ్మాయి కాదు వలస, ఇంతకు ముందు మా నాన్న దగ్గర పెయింటింగ్ వేయించుకుంది ఈ అమ్మాయి ఫ్రెంచ్ లో మాట్లాడుతుంది, అందుకే చంపేశారని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, నీకైనా పిచ్చి పట్టిందా, ఈ అమ్మాయి మన ఇంట్లో పని అమ్మాయి అని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ మామూలు కండిషన్ కి వస్తుంది అనమాట. ఏం చేయాలో తెలియక హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడకు, ఈ శవాన్ని ఎలాగో దాచిపెడతానని చెప్పి అంటున్నప్పుడు సడన్ గా బయట డిటెక్టివ్ డోర్ కొడుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. వెంటనే హీరో ఏమంటాడంటే, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఆ డిటెక్టివ్ గాని ఎలాగోలా మేనేజ్ చేసి ఈ శవాన్ని దాచిపెడతా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా భయంగా వెళ్తూ ఉంటుంది. కానీ ఆ డిటెక్టివ్ గాడు బాగా మందు కొట్టేసి ఉన్నాడు, అందుకని ఎవరు డోర్ తీయలేదని చెప్పేసి టార్చ్ లైట్ వేసి ఇంటి వెనకాల నుంచి వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏంటంటే వంటగదిలో లైట్ ఆఫ్ చేస్తాడు అనమాట. దాని వల్ల డిటెక్టివ్ కి ఆ శవం కనిపించదు. ఆ తర్వాత హీరోయిన్ వెళ్ళి తలుపు తీస్తుంది. వెంటనే డిటెక్టివ్ ఏమంటాడంటే, మేడం నీతో నేను కొంచెం మాట్లాడాలి, అర్జెంట్ గా రండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎందుకంటే లోపల శవం ఉంది కాబట్టి. హీరోయిన్ ఏమంటుందంటే, లేదండి రేపు మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ డిటెక్టివ్ మాత్రం కంటిన్యూస్ గా రమ్మని చెప్పి అంటూ ఉంటాడు. సడన్ గా హీరో అక్కడికి వచ్చేసి, సార్ మీరు రమ్మంటే వస్తాం మాట్లాడతాం, కాకపోతే ఇప్పుడు మాత్రం మీరు తాగి ఉన్నారు కాబట్టి రేపు చూసుకుందాం వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళి కారులో కూర్చుంటాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి, అరే నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తారంటే శవాన్ని తీసుకెళ్లి ఒక చోట పూడ్చిపెడతారు. ఆ తర్వాత ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే, దయచేసి నువ్వు ట్రీట్మెంట్ తీసుకో, అది కూడా మంచి డాక్టర్ దగ్గర అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. హీరో ఎన్నో సార్లు అడిగాడు, ఇంతవరకు హీరోయిన్ అసలు ఏం జరిగిందో చెప్పలేదన్నమాట. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న గురించి చెప్పడం మొదలు పెడుతుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే వాళ్ళ నాన్నగారు అంటే చాలా భయం అన్నమాట. ఎందుకంటే ఆయన పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు, అది కూడా రకరకాల మోడల్స్ ని తీసుకొచ్చి వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళు టార్చర్ అయిన తర్వాత ఎలాగైతే ఉంటారో అలాగే పెయింటింగ్స్ వేసేవాడు అనమాట. అందులోనూ అలాంటి పెయింటింగ్స్ జనం ఎక్కువ కొంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా వాళ్ళ నాన్నగారిని కూడా పొగుడుతూ ఉన్నారు. కాకపోతే ఒక రోజు వలస ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని కూడా మా నాన్నగారు టార్చర్ చేశారు, అదే విధంగా ఆవిడ పెయింటింగ్
వేసాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మరి ఈ విషయాలన్నీ బయట చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటే లేదు బయట చెప్తే నన్ను కూడా టార్చర్ చేస్తాడు అని భయం వేసింది, అందులో నేను చిన్నపిల్లని చెప్పేసి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే చూడు నేను మీ మధ్య ఉంటే మీరు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ ఆస్తి గాని అంతస్తు గాని మొత్తం నువ్వే చూసుకో అని చెప్పేసి పవర్ ఆఫ్ అటర్నీ మొత్తం హీరోకు రాసిచ్చేసి హీరోయిన్ తన కూతుర్ని హీరోని వదిలేసి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అనమాట. తన ఆరోగ్యం మొత్తం సెట్ అయిందాక అక్కడే ఉంటానని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆర్ట్ గ్యాలరీ ఓనర్ గా ఫోన్ చేసి నా భార్య పవర్ ఆఫ్ అటర్నీ మొత్తం నాకు ఇచ్చేసిందండి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పెయింటింగ్ అమ్మేస్తానని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరేనండి కొనుక్కుంటానని చెప్పి అంటాడు. మరీ ముఖ్యంగా వల్సా పెయింటింగ్ కొనుక్కుంటా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో దగ్గరికి ఓనర్ బయలుదేరి వెళ్ళేటప్పుడు సడన్ గా కథలో ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ కారులోకి ఒక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదు హీరోయిన్ ఇంట్లో పనిచేసే అమ్మాయి. బేసికల్ గా హీరోయిన్ ఆ అమ్మాయిని కత్తితో పొడి చంపేసింది, కానీ ఆ అమ్మాయి చనిపోలేదన్నమాట. ఇక్కడికి వచ్చేసి కారులో కూర్చోవటం వల్ల ఆ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ అడుగుతాడు ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అనడంతో నేను ఎవరో నీకు తెలియాల్సిన అవసరం లేదని చెప్పేసి అతనికి గన్ను కురిపెట్టి బలవంతంగా ఒక ఇంజెక్షన్ చేస్తుంది. దాంతో మనోడికి ఏంటంటే మాట మేళగా పడిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఈ పని అమ్మాయి ఒక విషయం చెప్తుంది, చూడు ఆ రోజు ఆ పెయింటర్ గాడు వల్సా పెయింటింగ్ వేయడానికి తన ఇంటికి రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఆడేం చేశాడు, ఆడు గొంతు పట్టుకొని ఆవిడ్ని టార్చర్ చేశాడు. ఆ టార్చర్ చేసే ప్రాసెస్ లో నువ్వు కూడా అక్కడికి వచ్చావు, ఏం జరుగుతుందని అని చెప్పి అడిగావు, కానీ ఆవిడ గొంతు పిసుగుతున్నప్పుడు నువ్వు ఆపావా? ఆడేమన్నాడు, ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో బాగుంటుందని చెప్పేసి నేను చంపేశాను అని చెప్పేసి నీ కళ్ళ ముందే అమ్మాయిని చంపేశాడు. కానీ నువ్వేం చేసావు, వాడికి వత్తాసు పలుకుతూ ఆ వల్సా సేవాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే ఊరేసావు. ఊరేసిన తర్వాత ఇద్దరు ఏం చేశారు, పెయింటింగ్ వేసి దాని మీద డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆ ఇంట్లో వల్సా వాళ్ళ ఇంట్లో ఆ కబోర్డ్ లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇదంతా చూసింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా, వల్సా వాళ్ళ కూతురు. ఆ చిన్న అమ్మాయి ఎవరో తెలుసా, నేనే అని చెప్పంటంతో పాపం ఆర్ట్ గ్యాలరీ ఓనర్ గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరోవైపు గొంతు మీద ఇంజెక్షన్ చేసింది కదా, అది విషయం అనమాట. మనోడు మెల్లమెల్లగా చనిపోతూ ఉంటాడు. అందులోనూ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ కి ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే అక్కడ నాతో పాటు ఇంకొకడు కూడా ఉన్నాడని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఆర్ట్ గ్యాలరీ ఓనర్ అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మెంటల్ హాస్పిటల్లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ ప్రాబ్లం మొత్తం తెలుసుకొని హీరోయిన్ కి కొన్ని టాబ్లెట్లు ఇస్తారు. అవన్నీ చూసిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదు, కాదండి మా సైకియాట్రిక్ డాక్టర్ వేరే టాబ్లెట్లు ఇచ్చింది కదా, మీరేంటి వేరే ఇస్తున్నారని చెప్పేసి అనడంతో ఏమోనండి నాకు తెలియదు మా డాక్టర్ తో మాట్లాడనని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా వెళ్ళి ఆ డాక్టర్ తో మాట్లాడుతుంది. ఈ టాబ్లెట్లు కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అనడంతో లేదమ్మా ఇవే కరెక్ట్ అని చెప్పేసి అంటుంది. కానీ వెంటనే తన సైకియాట్రిక్ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు చూపిస్తుంది అనమాట. అవన్నీ చూసిన తర్వాత డాక్టర్ ఏమంటుందంటే మేడం ఇవన్నీ మీరు వాడితే మీకు పిచ్చెక్కిపోద్దండి, అందులోనే హాల్యూజినేషన్ స్టార్ట్ అవుతుంది, మీకు రకరకాల సౌండ్ వినిపిస్తాయండి, ఇది అసలు మనుషులు వాడకూడదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఇదిలో ఉంటే ఇంట్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ కూతురుని చూపిస్తారు. తానేంటంటే వాళ్ళ నాన్న కనిపించట్లేదు అని చెప్పేసి వెతుక్కుంటూ ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే మొత్తం అర్థమైపోతుంది అనమాట, మొత్తానికి తన టాబ్లెట్లు ఎవరో మార్చారు, అందులో ఈ విషయం ఖచ్చితంగా హీరోకి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు హీరో ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు కదా, ఒకవేళ తనని ఎవరైనా ఏం చేస్తారని చెప్పేసి లేదండి మొత్తానికి ఎక్కడో తప్పు జరిగిందండి, నాకు పిచ్చి గిచ్చి ఏమీ లేదండి, కావాలని టాబ్లెట్లు మార్చి నన్ను మాయ చేశారండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటంతో అక్కడున్న డాక్టర్ ఏమంటుందంటే లేదండి మిమ్మల్ని జాయిన్ చేసుకుంది నేను కాదు కదా, మిమ్మల్ని జాయిన్ చేసుకున్న డాక్టర్ రేపు పొద్దున వస్తుంది, రేపు పొద్దున ఆవిడతో మాట్లాడి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. సరే వాష్రూమ్కి వెళ్ళాలని అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా వాష్రూమ్కి వెళ్ళామా అని చెప్పేసి పంపిస్తారు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ కూతురుని చూపిస్తారు. తానేంటంటే వాళ్ళ నాన్నగారిని వెతుక్కుంటూ కింద బేస్మెంట్ లోకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ కూడా కనిపించడు. కాకపోతే అక్కడ చాలా వస్తువులు ఉంటాయి అనమాట. ఆ వస్తువులు ఏంటంటే ఇంతకు ముందు హీరోయిన్ భోజనం చేసేటప్పుడు ఒక పెయింటింగ్ చూసి భయపడింది కదా, ఆ పెయింటింగ్ ఇక్కడ ఉంటుంది. అందులో ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ కూతురు బయట ఆడుకుంటున్నప్పుడు సడన్ గా ఒక బొమ్మ నిండా రక్తం ఉంది కదా, ఆ బొమ్మ ఇక్కడ ఉంటుంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఇంట్లో పనమ్మాయి చనిపోయింది కదా, తనని కత్తితో పొడిచారు కదా, ఆ బట్టలు కింద ఉంటాయి. ఇంకా ముఖ్యంగా వల్సా పెయింటింగ్ కూడా ఉంటుంది. అదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురు స్టన్ అయిపోతుంది. వెంటనే వాళ్ళ నాన్న అక్కడికి వచ్చేసి ఏంటమ్మా పెయింటింగ్స్ నచ్చాయా, నిన్ను కూడా పెయింటింగ్ లా వేయమంటావు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి అవును అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు మెంటల్ హాస్పిటల్లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే వాష్రూమ్ కి వెళ్ళి వస్తానని చెప్పేసి అక్కడ నుంచి తప్పించుకొని బయటికి పారిపోయి వస్తుంది. ఆ తర్వాత టాక్సీ పట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు డిటెక్టివ్ చూపిస్తారనమాట. బేసికల్ గా డిటెక్టివ్ ఏంటి తన ఫ్రెండ్ ని ఒక హెల్ప్ అడిగాడు కదా, దాంతో తానేం చేస్తాడంటే ఒక ఫైల్ తీసుకొచ్చి డిటెక్టివ్ కి ఇస్తాడు. అది చూసిన తర్వాత తానే స్టన్ అయిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఏంటంటే తన కూతురు డ్రాయింగ్ వేస్తాడనమాట. వేసిన తర్వాత ఆ డ్రాయింగ్ చూసి హీరో వాళ్ళ కూతురు స్టన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ డ్రాయింగ్ లో తాను మెట్లు మించి కింద పడి చనిపోయిన డ్రాయింగ్ వేస్తాడు. దాంతో తనకు భయం వేసి అక్కడ నుంచి పరిగెడుతుంది అనమాట. ఆగు నేను వస్తానని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఆ ఇంట్లో పనిచేసే పని ఆవిడ వస్తుంది అనమాట. అంటే ఆ లేడీ వస్తుంది.
ఉంటుంది. ఇక్కడ ఈ కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తారు. హీరో ఎవరో కాదు, ఆ లేడీ వాళ్ళ అన్నయ్య అనమాట. ఆ అమ్మాయి చెప్పింది కదా, మా అమ్మగారిని మీరు ఊరేసినప్పుడు నాతో పాటు ఇంకొకరు ఉన్నారు అని చెప్పేసి. అతను ఎవరో కాదు, హీరో అనమాట. వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ చావుకి రివెంజ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు హీరోయిన్ ఏంటి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోయింది. మరీ ముఖ్యంగా పవర్ ఆఫ్ అటర్నీ ఏంటి హీరోకి ఇచ్చేసింది. అందులో ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ ని చంపేసింది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి చావుకి కారణం వాడే అని చెప్పేసి. మరీ ముఖ్యంగా ఇప్పుడు హీరో ఏంటి హీరోయిన్ వాళ్ళ కూతురుని కూడా చంపేస్తే ఈ ఆస్తి మొత్తం అయిపోద్ది. అందులోను మన అమ్మని యూజ్ చేసుకుని హీరోయిన్ వాళ్ళ నాన్న ఆర్ట్ గ్యాలరీ ఓనర్ గా డబ్బులు ఎలా సంపాదిద్దాం అనుకున్నారో ఇప్పుడు వీళ్ళందరినీ యూజ్ చేసుకుని మనం డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి అంటంతో ఆ పని అమ్మాయి కూడా నవ్వుతుంది. కాకపోతే నేను చంపేస్తాను చిన్నపిల్లని అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే లేదు ఆ అమ్మాయికి తండ్రి నేనే కదా, నేనే చంపాలని చెప్పేసి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ లోపలికి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత మెట్ల మీద ఉన్న డ్రాయింగ్ చూసి స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే తన కూతురు డ్రాయింగ్ కదా, తను మెట్లు పెంచి కింద పడిపోయి చనిపోయినట్టు ఉంటుంది. తనకేం చేయాలో అర్థం కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పని అమ్మాయి హీరోయిన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. నువ్వు బతుకున్నావా అని చెప్పేసి. అందులో నా పని అమ్మాయి ఏమంటుందంటే, నువ్వు నన్ను పొడిచావు కదా కత్తి, అది డమ్మీ కత్తి, దాని వల్ల ఎవరు చావరు, కాకపోతే మీ నాన్న మా అమ్మని చంపేశాడు కదా ఒరిజినల్ కత్తి, ఇదే అదే అని చెప్పేసి నిన్ను చంపేస్తానని చెప్పేసి తన వెనకాల పడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి తన భర్త పేరు తన కూతురు పేరు పెట్టి పిలుచుకుంటూ పరిగెడుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో కింద బేస్మెంట్ లోకి హీరోయిన్ వాళ్ళ కూతురు పారిపోయింది కదా, అక్కడి నుంచి తప్పించుకొని తను ఎలాగోలా పైకి వస్తుంది. వచ్చిన తర్వాత సడన్ గా డిటెక్టివ్ వచ్చేసి ఆ అమ్మాయి నోరు నొక్కేసి, నువ్వు వరవు మాకమ్మా, అరిస్తే వచ్చి చంపేస్తారు, నువ్వు కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పేసి తనను ఒక చోట దాచిపెడతాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారి పెయింటింగ్ రూమ్ లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. ఆ తర్వాత పని అమ్మాయి ఏంటంటే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. చూడు నువ్వు ఎక్కడ దాక్కుని నేను చంపేస్తాను, అందులోను మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి మెంటల్ వచ్చిందల్లా ప్రశాంతంగా బతక్క నీకేం కర్మ అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం అన్ని వింటూ సైలెంట్ గా ఉంటుంది. సడన్ గా ఆ పని అమ్మాయి ఏంటంటే పెయింటింగ్ రూమ్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ అటాక్ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే కత్తి తీసుకుని ఆ అమ్మాయిని అక్కడే అతి దారుణంగా చంపవతలు పడేస్తుంది. మరోవైపు డిటెక్టివ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ కూతురుని తీసుకొని మెల్లగా అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లిపోదాం చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి గొడ్డలు తీసుకొని డిటెక్టివ్ ని ఒక్క నరుకుతాడు. దాంతో అతను అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురు పరిగెత్తుకుంటూ మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. ఇదే గ్యాప్ లో హీరోయిన్ కూడా తన కూతురు దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పేసి తన కూతురికి ధైర్యం చెప్తుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అక్కడికి వచ్చేసి ఆ అమ్మాయిని నేను చంపేయాలని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తున్నాడో తన కూతురుని కబోర్డ్ లో దాచిపెడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే మా అమ్మ చనిపోయిన తర్వాత నేను నా చెల్లెలు కూడా ఇలాగే అనాథలం అయిపోయాము, అందులోను అనాథాశ్రమంలో పిచ్చి కుక్కల్లా బతికాము, ఎవరికి చెప్పినా సరే మా అమ్మని చంపేశారని చెప్తే ఎవరు నమ్మలేదు, మీ అమ్మాయి ఊరేసుకొని చనిపోయిందని చెప్పేసి అందరూ అన్నారు, అందుకని ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాను, నీ కూతురుని కూడా చంపాలనుకుంటున్నానని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూడు ఇలా పిచ్చి పిచ్చి ఆశలే బట్టి నీ చెల్లెలు చచ్చిపోయింది ఇప్పుడు నా చేతిలో, నువ్వు కూడా చేస్తావు, అయినా మీ అమ్మ జీవితాన్ని మేము నాశనం చేయడం ఏంటి, మా నాన్నగారి పెయింటింగ్ వేయటం వల్ల మీ అమ్మకు ఓ పేరు వచ్చింది, ఆ తర్వాత డబ్బు సంపాదించుకుంది, కాకపోతే మీరు దాన్ని అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి అంటంతో ఏంటి పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి నా చెల్లెలు ఎక్కడని చెప్పి అడుగుతాడు. ఆ తర్వాత తన శవాన్ని చూస్తాడనమాట. చూసి తాను బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ వెనకాల నుంచి వచ్చి మనోడిని పొడి చేస్తుంది. అయినా సరే మనోడికి ఏం కాదనమాట. వెంటనే హీరోయిన్ పట్టుకొని నా చెల్లెల్ని చంపేస్తావు అని చెప్పేసి హీరోయిన్ కి ఉరేసి లాగేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో డిటెక్టివ్ వచ్చేసి ఆ కిల్లర్ గాన్ని చంపవతలు పడేస్తాడు. బేసికల్ గా ఏం కాలేదనమాట. కాకపోతే గొడ్డలతో నరకటం వల్ల తను అక్కడే పడిపోయాడు. ఇంకేముంది హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురుని తీసుకొని ఆ డిటెక్టివ్ తీసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే నాకు ఇంకో చిన్న పని ఉందని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి పెట్రోల్ పోసి మొత్తం తగలబెట్టేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకేముంది ఆ ఇంట్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఆ పని అమ్మాయి మరీ ముఖ్యంగా వాళ్ళిద్దరు తల్లైన వలస పెయింటింగ్ కూడా తగలబడిపోతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.